హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా వచ్చినటువంటి కొన్ని లీక్డ్ న్యూస్ అండ్ లీక్డ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తమిళ తలైవాస్ వాళ్ళ హెడ్ కోచ్ అండ్ అసిస్టెంట్ కోచ్లను రిలీజ్ చేయడం మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు తాజాగా తమిళ తలైవాస్ కోచ్గా ధర్మరాజ్ చెల్లాదన్ గారు రాబోతున్నట్టుగా ఒక లీక్డ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. మరి హెడ్ కోచ్గా వస్తారా, అసిస్టెంట్ కోచ్గా వస్తారా అనే దానిపైన క్లారిటీ లేదు. కానీ ధర్మరాజ్ చెల్లాదన్ గారు అయితే తమిళ తలైవాస్ కోచ్గా ఈ సంవత్సరం రాబోతున్నారంట. అండ్ ఈ ఇయర్ ప్రో కబడ్డీ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వబోతుంది అనేటువంటి లీక్ న్యూస్ అయితే మనకు వస్తుంది. మరి జూలైలో స్టార్ట్ అవుతుందా లేదంటే ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందా అని మనకు తెలియదు. కానీ ప్రో కబడ్డీ అయితే ఈసారి చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యాచెస్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ లైక్ భరత్ హుడా, నరేందర్ కండోలా, పవన్ సెరావత్, ఫజలా త్రచలి వీళ్ళందరూ కూడా టీమ్స్ చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంట. మరి ఏం జరుగుతుందో ఆక్షన్ తర్వాత మనకు ఒక హాఫ్ పిక్చర్ అయితే లభించేటువంటి అవకాశం ఉంటుంది. సీజన్ ముగిసిన తర్వాత ఒక క్లారిటీ పిక్చర్ అయితే మనకు కనిపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్రో కబడ్డీ సీజన్ 11లో ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్, మీ ఫేవరెట్ టీమ్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.